39 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 39 ఆంధ్రప్రదేశ్ తెలంగాణ. హాయ్, వెల్కమ్ టు యోయో టీవీ. 5 నెలల ముందు 13 ఏళ్ల కుర్రాడు ఐపీఎల్ వేలంలో ₹1 కోటి పైగా రేటు పలికాడని తెలిసి ఆశ్చర్యపోయాం. 10 రోజుల ముందు ఆ కుర్రాడు తొలి ఐపీఎల్ మ్యాచ్ ఆడుతూ ఎదుర్కొన్న తొలి బంతికే సిక్సర్ బాదడం, క్రీజులో ఉన్నంతసేపు ధనాధన్ షాట్లు ఆడడం చూసి అబ్బురపడ్డాం. ఇప్పుడు ఆ చిన్నోడు ఏకంగా సెంచరీ కొట్టేశాడు, అది కూడా కేవలం 35 బంతుల్లోనే. జైపూర్లోని సవాయ్ మ్యాన్ సింగ్ స్టేడియాన్ని తుఫాన్ లాంటి ఇన్నింగ్స్తో చుట్టేసిన ఆ కుర్రాడు చిచ్చరపిడిగే వైభవ్ సూర్యవంశీ. సోమవారం నాటికి 14 ఏళ్ల 32 రోజుల వయసున్న ఈ కుర్రాడు ఐపీఎల్లోనే కాక మొత్తంగా T20 క్రికెట్లో శతకం సాధించిన అత్యంత చిన్న వయస్కుడిగా నిలిచాడు. ఐపీఎల్ చరిత్రలో రెండో వేగవంతమైన శతకం అతడిదే. ఈ రాజస్థాన్ ఓపెనర్ దాటికి గుజరాత్ నిర్దేశించిన 210 భారీ పరుగుల భారీ లక్ష్యం చిన్నబోయింది. ఈ కుర్రాడు ప్రత్యేకతని ఈ కథనంలో తెలుసుకుందాం. ఏమా ఆట, ఏమా బాదుడు, కొడితే సిక్సే కొట్టాలన్నట్లు బౌలర్లపై పగబట్టినట్లు ఊచకోత కోసేశాడు 14 ఏళ్ల సూర్యవంశీ. ఇంత తేలిగ్గా సిక్స్ బాధేయొచ్చా, సెంచరీ చేయడం అంత సులువా అన్నట్టుగా ఈ చిన్నోడు చెలరేగుతుంటే 2 కళ్ళు సరిపోలేదు. సవాయ్ మ్యాన్ సింగ్ స్టేడియాన్ని సునామీలా చుట్టేసిన రాజస్థానీ ప్లేయర్ సూర్యవంశీ గుజరాత్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. అలా ఫ్లిక్ చేస్తే బంతి వెళ్ళి అభిమానుల్లో పడింది. ముందుకొచ్చి కాస్త టచ్ చేస్తే రివ్వున ఎగిరి స్టాండ్స్లో కనబడింది. 1-2 ఇలాంటి షాట్లు అతడి ఆటే హైలైట్స్ చూసినట్లుగా అనిపించింది. అతడి పవర్, టైమింగ్, దృక్పథం అద్భుతం. తానాడిన తొలి మ్యాచ్లోనే మెరిసినప్పటికీ ఏడుస్తూ పెవిలియన్ చేరిన సూర్యవంశీ ఆ మ్యాచ్లో గుజరాత్ బౌలర్లను మామూలుగా ఏడిపించలేదు. ఇషాంత్ శర్మ అని లేదు, కరీం జనత్ అని లేదు, ఎవరి బౌలింగ్లోనైనా కొట్టుడే కొట్టుడు. అలవోకగా సిక్సర్లు కొడుతూ కొండంత స్కోర్ని కరిగించేశాడు. 14 ఏళ్లకే 1.1 కోట్ల కాంట్రాక్ట్ దక్కించుకున్న సూర్యవంశీ మెరుపుల వెనక ఎంతో కఠోర శ్రమ ఉంది. మనీష్ ఓజా కోచింగ్లో ఎదిగిన బీహార్ కుర్రాడు రోజుకు 600 బంతులను ఎదుర్కొని సాధన చేశాడు. తోటి పిల్లలు సరదాగా గడుపుతుంటే సూర్యవంశీ అన్నింటినీ పక్కన పెట్టి క్రికెట్కు అంకితమయ్యాడు. తనకిష్టమైన ఆహారాన్ని వదిలేశాడు, క్రికెటే ధ్యాసగా గడిపాడు. గంటకు 150 కిలోమీటర్ల వేగంతో వచ్చే బంతులను ఎదుర్కొని రాటుదిలాడు. బీహార్ వయసు విభాగాల టోర్నీలో సత్తా చాటిన ఈ టీనేజర్ రాజస్థాన్ కోచ్ రాహుల్ ద్రావిడ్ దృష్టిలో పడ్డాడు. ప్రతిభావంతులను ప్రోత్సహించడంలో ముందుండే ద్రావిడ్ ఈ కుర్రాడిలో సత్తాను గుర్తించాడు. ఐపీఎల్ మెగా వేలంలో ₹1 కోటికి పైగా రాజస్థాన్ సొంతమయ్యాడు ఈ సూర్యవంశీ. చిన్న పిల్లగాడికి అంత ధర, వయసు విషయంలో సూర్యవంశీ మోసం చేశాడన్న విమర్శలకు మెరుపు శతకంతో గట్టి సమాధానం చెప్పాడు అతను. అలవోకగా భారీ షాట్లు ఆడేస్తున్న సూర్యవంశీ టెక్నిక్ను మరింత మెరుగుపరుచుకుంటే ఖచ్చితంగా క్రికెట్ క్రీడారంగంలో మంచి స్థాయికి చేరే అవకాశాలు ఉన్నాయి.